హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి మహా పుణ్యస్థలి అయినటువంటి తిరుమలలో ఎన్నడూ కానరాని విధంగా చంద్రబాబు గారి పాలనలో భగవంతుని ఆలయానికి తీవ్రమైనటువంటి అపచారం, అన్యాయం, ఘోరం, నేరం జరుగుతున్నది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యత్ అన్నటి పేరుగాంచినటువంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుండని పేర్కొంటూ మా విలవెల్పు అని అనునిత్యము చెబుతూ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయ స్వార్థానికి పావుగా నిరంతరము వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు గారికి భక్తి ముసుగు తప్ప ఆ భక్తి ముసుగులో భగవంతుణ్ణి తన స్వార్థం కోసమని తన ఆధిపత్యాన్ని, ఆభిజాత్యాన్ని కనపరుచుకోవటానికి, ప్రదర్శించుకోవటానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని ఒక వేదికగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ జరగనంతగా తీవ్రాతి తీవ్రమైనటువంటి అపచారాలు ఆ క్షేత్రంలో జరుగుతున్నాయని, వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభించినప్పటి నుంచి, స్వయంభూగా వెంకటేశ్వర స్వామి వెలసినప్పటి నుంచి వేలాది సంవత్సరాలుగా అర్చక వారసత్వాన్ని కలిగిన 4 కుటుంబాలు పైడితల్లి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి అనేటువంటి 4 కుటుంబాలకు సంబంధించిన భరద్వాజ గోత్రీకులు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆలయాలకు సంబంధించిన కైంకర్యాలు, సాంప్రదాయాలు, విలువల పట్ల అపచారం జరుగుతోందని ప్రధాన అర్చకుడుగా ఉన్న మహాజ్ఞాని, అందరి చేత చాలా ఆదరణీయమైనటువంటి, గౌరవింపబడేటువంటి స్థానంలో ఉన్న ఒకానొక కుటుంబానికి సంబంధించి, ఆ 4 కుటుంబాలలో ఒక కుటుంబానికి సంబంధించిన ప్రధాన అర్చకుడైనటువంటి రమణ దీక్షితులు వారు అనేక రకాలైనటువంటి సందేహాలను లేవనెత్తితే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కైంకర్యాలు సరిగ్గా జరగటం లేదు, సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు, అనేక రకాలైనటువంటి అపచార పద్ధతులకు తెరతీశారు, దేవుడిని ఆదాయ వనరుగా తప్ప భగవంతునిగా చూడటం తగ్గించి విఐపీలకు, తమకు కావలసినటువంటి వాళ్లకు దాన్ని బార్లా తెరిచి సపర్యలు చేసేటువంటి ఒక సత్రంగా మారుస్తున్నారు అని అత్యంత బాధతో ఆయన తన ఆవేదనను వెళ్ళగక్కితే, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు గతంలో చిన్నజీయర్ స్వామి గారు కూడా లేవనెత్తినటువంటి అంశాలే. ఆగమోక్తమంగా అనేక కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగటం లేదని, వేళాపాల భగవంతునికి పాటించటం లేదని,
1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్య స్థిరీకరింప చేసినటువంటి ఆలయ పూజా విధానాలకు విరుద్ధంగా సమయపాలనన్నది లేకుండా అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా విఐపీల పోషణలో మునిగి తేలుతూ ఆలయ సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారు అని రమణ దీక్షితులు స్వామి చెప్పినటువంటి ఆక్షేపణలకు సమాధానం ఇవ్వవలసినటువంటి ప్రభుత్వం ఆయన ఆరోపణలు చేసినటువంటి 24 గంటలలో మమ్మల్ని మీరు ప్రశ్నించే వాళ్ళ, మా అధికారాన్ని ధిక్కరించే వాళ్ళ, మేం భగవంతుని కంటే కూడా ఎక్కువ అని బరితగించిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న తొత్తులైనటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి అనేటువంటి అధర్మకర్తలు 2 సంవత్సరాలు పదవిలో ఉండేటువంటి ఈ పాలక మండలి 2000 సంవత్సరాలకు పైగా అర్చకత్వం వహిస్తున్నటువంటి ఆలయ సాంప్రదాయ సకుటుంబాల మీద దారుణమైనటువంటి శరాఘాతాన్ని వేసి హిందువుల మనోభావాలను పూర్తిగా తెంచివేసింది, తుంచివేసింది, తుంగలో తొక్కింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి దేవాలయంగా భాసిల్లుతూ కలియుగ వైకుంఠంగా పేరుగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెలసినటువంటి క్షేత్రాన్ని, ఈ కలియుగ వైకుంఠాన్ని నరకంగా మారుస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడిది. 2000 సంవత్సరాలకు పైగా సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి ఆలయ పరంపర్యతని చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దారుణంగా చిదిమివేస్తోంది. ఈ 4 కుటుంబాలకు సంబంధించిన అర్చకులు విఖనస ఆగమ సూత్రాల ప్రకారం, ఆగమ సాంప్రదాయాల ప్రకారం వైఖానసుడుగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మారి ఈ వైఖానస ఆగమాన్ని నెలకొల్పి ఈ 4 కుటుంబాల వాళ్లకు, భరద్వాజ గోత్రీకులకు శుక్ల యజుర్వేదంలో పాండిత్యం గ్రహించినటువంటి వీళ్ళనందరినీ కూడా వంశపారంపర్యంగా ఈ ఆలయ అర్చకత్వ బాధ్యతల్ని అప్పగిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కానీ, ఆర్కాట్ నవాబు ముస్లింలు కానీ, బ్రిటిషు వాళ్ళు కూడా సాహసించనటువంటి కార్యక్రమాలకు ఈస్ట్ ఇండియా వాళ్ళు కానీ, ఆర్కాట్ నవాబులు కానీ ఇలాంటి వాళ్ళు మహంతులకు అధికారం ఇచ్చి పాలనా వ్యవహారాలను, అక్కడ అర్చక వ్యవహారాలు ఇవన్నీ కూడా సజావుగా జరగటానికి నియమించినారే తప్ప అర్చకుల మీద పెత్తనం వహించమనేటువంటి కార్యక్రమం బ్రిటిష్ రాజులు చేయలేదు, ముస్లిం పాలకులు చేయలేదు. ఈ ధర్మకర్తల మండలి అనేటువంటి ఈ పాలక మండలికి కేవలం అక్కడ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే ఉన్నాయి తప్ప అర్చక వ్యవస్థ మీద, అక్కడున్నటువంటి పెద్దజీయర్ వ్యవస్థ మీద సవారు చేసి స్వారీ చేసేటువంటి అధికారాలు ఉన్నటువంటి పాలక మండలి కాదు తిరుపతి తిరుమల దేవస్థాన ధర్మకర్తల మండలి. 65 ఏళ్లు నిండినాయి కనుక మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలో నుంచి తీసివేస్తాము అని చంద్రబాబు నాయుడు గారికి ఆలయ వ్యవహారాలు సరిగ్గా జరగటం లేదు అని ఆవేదన వెల్లబుచ్చినందుకు రమణ దీక్షల మీద చర్య తీసుకోవటానికి ఆయుధంగా దీన్ని వాడటం అంటే హెరిటేజ్ కంపెనీలోను, ఎన్టీఆర్ ట్రస్టులోను
ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ డైరెక్టరుగా ఇప్పటికీ కొనసాగుతున్న దేవినేని సీతారామయ్య 90 సంవత్సరాలకు పైబడిగా ఇంకా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 2000 సంవత్సరాలుగా మనకు తెలిసి లిఖింపబడ్డ చరిత్రలో 2000 సంవత్సరాలుగా అనాదిగా అర్చకత్వ బాధ్యతలు వహిస్తున్నటువంటి ఈ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళెవరైనా తమ పదవి విరమణ, తమ ఆరోగ్యం బాగులేక తామే అర్చకత్వాన్ని సాగించేటువంటి శక్తిహీనులంగా మారాము కనుక స్వచ్ఛందంగా తప్పుకున్నటువంటి చరిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్నది కాబట్టి ఆ ఆలయానికి అంత ప్రాశస్తి, పేరు ప్రతిష్టలు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆగమోక్తమంగా జరిగేటువంటి కార్యక్రమాలు తరతరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా పునస్కారాలకు సంబంధించి ఈ 4 కుటుంబాల వాళ్ళు చేసేటువంటి అర్చకత్వం, రామానుజాచార్య 1000 సంవత్సరాల క్రితం వచ్చి అక్కడ ఆ పెద్ద జియర్ వ్యవస్థ అన్నదాన్ని ఒకదాన్ని నెలకొల్పటం, అంతకంటే పూర్వం వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినప్పుడే ఏర్పడ్డటువంటి సన్నిధి గొల్ల ద్వారా గుడి తలుపులు తెరవాలా అన్నటువంటి భగవత్ సంకల్పం, ఆశయం, ఆదేశం ఆ రోజు నుంచి ఆ సన్నిధి గొల్ల తలుపులు తీయటం అన్నది తరతరాలుగా అనాదిగా చరిత్రకందనంత కాలము నుంచి సాగుతున్నటువంటి ఒక వ్యవస్థీకృత పద్ధతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాగుతున్నది. సాంప్రదాయాల మీద, సంస్కృతి మీద, ఆచార వ్యవహారాల మీద చట్టాల పెత్తనం అన్నది ఉండకూడదని, ఉండటానికి అవకాశం లేదు అని బ్రిటిష్ ప్రభుత్వం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని కేసులలో తీర్పులు కూడా ఇవ్వటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వెంకటేశ్వర స్వామిని కూడా వదలటంలే. వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టిన భూతంలాగా చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజున అక్కడ సాంప్రదాయాలన్నింటినీ కూడా తొంగలో తొక్కుతున్నది. తనకు కావలసినటువంటి తైనాతీలు, తొత్తులు, కాలనాగులు, పాపాల పుట్టలు ఇలాంటి వాళ్ళనందరినీ బోర్డు సభ్యులుగా నియమించి గూండాగిరి, దాదాగిరి చేసేటువంటి వ్యవహారంగా పాలక మండలిని మార్చేసి తరతరాల వారసత్వ సాంప్రదాయ సమున్నత ఔన్నత్యాన్ని, వారసత్వాన్ని ఛిద్రం చేసేటువంటి కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకున్నది. ఈ చంద్రబాబు పాలనలో 45 గుడులు విజయవాడ చుట్టూతా కూల్చితే దిక్కులేదు. అమరేశ్వరుని ఆలయానికి సంబంధించినటువంటి భూములను అతి కారు చౌకగా కొట్టేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసినాడు. చంద్రబాబు నాయుడు తన పాదరక్షలతో పూజా వ్యవహారాలు చేస్తున్నాడు అన్నటువంటి విషయాలు కూడా అనేక సందర్భాలలో మనం చూశాం. భగవంతుని పట్ల నాకు అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది అని చెప్పేటువంటి ఈ చంద్రబాబు నాయుడు భగవంతుని ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు కనుకనే 8 సంవత్సరాల క్రితం హెచ్చరికగా అలిపిరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తన మీద దాడి జరిగింది. అయినా చంద్రబాబుకు బుద్ధి రావటం లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకుంటున్నాడు, సవాలు చేస్తున్నాడు. 65 సంవత్సరాలకు అర్చక పదవుల నుంచి వాళ్లను తీసివేయటం అంటే న్యాయాన్ని కావాలని కోరుకోవటాన్ని ఆక్షేపించటం. మాకు న్యాయం జరగటం లేదు, ఆలయ వ్యవహారాలలో సాంప్రదాయాలు పాటించటం లేదు, ప్రజలే దీని పట్ల జాగరూకత వహించాలా అని ప్రజలకు చేసినటువంటి విన్నపాన్ని సహించలేక, భరించలేక, ఓర్వలేక
చంద్రబాబు నాయుడు తన ఉక్కు పాదాన్ని బ్రాహ్మణోత్తముల మీద ప్రయోగించేటువంటి విష ప్రయోగమే ఈ 65 ఏళ్లు నిండినటువంటి నెపంతో ప్రధాన అర్చకులుగా ఉన్న 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయాల మీద కొడుతున్నటువంటి దెబ్బ తప్ప మరొకటి కాదని, చంద్రబాబు పాలన అఘాయాత్యాలతో, ఘోరాలతో, నేరాలతో, అవినీతితో, దుర్మార్గాలతో, భగవంతుని పట్ల అపచారాలతో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏ రకంగా అయితే క్షుద్ర పూజలు జరిగాయో అలాంటి అనాగరిక పూజలు వెంకటేశ్వర స్వామి క్షేత్రములో కూడా జరిగాయని అర్చకోత్తములు గ్రహించి దాని మీద ప్రకటన చేయడానికి ఉద్యుక్తులవుతున్నటువంటి సమయంలో వాళ్ళ గొంతులు నులపటానికి, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయటానికే ఈ రోజున ఈ అర్చక స్వాములను వాళ్ళ పదవుల నుంచి, వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించి వేయటం జరిగింది. అక్కడ కైంకర్యాలకు సంబంధించి, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి, ఆలయానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆభరణాలకు సంబంధించి, శ్రీకృష్ణదేవరాయల కాలము అంతకు పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి ఆభరణాలకు సంబంధించిన విలువలు కానీ, వాటికి సంబంధించిన లెక్కలు కానీ ఇవేవి కూడా కనపడకుండా కనుమరుగు చేస్తున్నారు. వీటిల మీద ప్రజలు జాగ్రత్త వహించాలా అని ప్రధాన అర్చకులు ప్రశ్నిస్తే, సందేహం వ్యక్తం చేస్తే ఆ సందేహాలకు సమాధానం ఇవ్వవలసినటువంటి పరిస్థితి పోయి నీ మీద చర్య తీసుకుంటామనని 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి చెయ్యటం అన్నది హిందూ ధార్మికత మీద దాడి చెయ్యటమే, హిందూ సాంప్రదాయాల మీద ఘోరంగా దెబ్బతీయటమే. చట్టాల కంటే హిందూ సాంప్రదాయాలు, విలువలు, సంస్కృతులు ఉన్నతోన్నతమైనటువంటివని ఆలయ ఆచార వ్యవహారాలలో అధికారుల యొక్క అనుచితమైనటువంటి ప్రవేశం కూడదని, ముఖ్యంగా అర్చక వ్యవస్థ మీద అధికారుల అజమాయిషి అతి తక్కువని, అర్చకులకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవస్థ చూసేటువంటిది రామానుజ స్వామి నిర్ణయించినటువంటి పెద్ద జీయర్ సంస్థ మాత్రమే. దాని మీద దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వెసులుబాటులు, ఏ రకమైనటువంటి మేళ్లు అర్చక వ్యవస్థకు కలిగించాలా అన్నటువంటి విషయాలలోనే పాలక మండలికి కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ బాధ్యత ఉన్నది కానీ సాంప్రదాయాల మీద దెబ్బలు వేయటానికి కాదు. ఈ సాంప్రదాయాల మీద దెబ్బలు వేయటం అంటే 65 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించటం అంటే క్రైస్తవులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఇటలీలో ఉన్నటువంటి పోపుకు వయస్సు పరిమితి లేదు. జుమ్మా మసీదులలో, మక్కాలో ఉన్నటువంటి ఇమాం సాబులకు వయస్సుతో పని లేదు. అనుభవమే అన్నింటికంటే చాలా గొప్పదిగా, అనుభవం వల్ల వచ్చినటువంటి విజ్ఞానము ద్వారా, ఆ విజ్ఞానం వలన వాళ్ళకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మేధ ఆరా ద్వారా వాళ్ళ వారసత్వం కొనసాగుతున్నది. కానీ హిందువుల ఆలయానికి సంబంధించి వచ్చే లోపల ఇతర మతస్థులు కూడా దాడి చేయనంతగా స్వమతస్థులే హిందువుల మీద హిందువులే దాడి చెయ్యటం అంటే చంద్రబాబు
అర్చక స్వాముల మీద చేస్తున్నటువంటి దాడే. 2000 సంవత్సరాలకు పైగా 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు వాళ్లకు వాళ్ళుగా తప్పుకుంటే తప్ప ఆలయ అర్చక వ్యవహారాలలో ఏ ఒక్కరూ రాజులు, చక్రవర్తులు, దండనాథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మహంతులు ఎవరూ కూడా తలదూర్చనటువంటి అర్చక వ్యవస్థలో చంద్రబాబు తలదూర్చి అన్యాక్రాంతం చేసి హిందూ సాంప్రదాయాలకు తీరని అపచారం చేస్తున్నాడు, ఘోరాతి ఘోరం చేస్తున్నాడు. అక్కడ సరైనటువంటి వ్యవహారాలు జరగటం లేదు అని ప్రశ్నించిన దానికి ఈ చంద్రబాబు పరిపాలనా కాలంలోనే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 1000 కాళ్ల మంటపం కూల్చివేసినారు. తరతరాల వారసత్వ సంపద అయినటువంటి వెంకటేశ్వర స్వామి 1000 కాళ్ల మంటపాన్ని కూల్చినటువంటి నేరస్తుడు చంద్రబాబు నాయుడే. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తేరు మంటపాన్ని కూల్చినటువంటి ఘోర గజిని చంద్రబాబు నాయుడే. వాహన మంటపాన్ని కూల్చివేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఈ రోజున రమణ దీక్షితులు గారు కానీ లేక సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంచేటువంటి ఎవరైనా కూడా అడిగేటువంటి ప్రశ్న, దేవాలయానికి అంగాలుగా ఉన్నటువంటి వాహన తేరు మంటపాలను కూల్చటం అంటే భగవంతుని యొక్క గుండె మీద దెబ్బ వేయటమే. ఇంత సాహసాలకు ఒడికడుతూ చంద్రబాబు నాయుడు హిందుత్వాన్ని తాను రక్షిస్తున్నాననేటువంటి మోసపు మాటలతో తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరం డబ్బా వాయించుకుంటూ తనకు కావలసినటువంటి తైనాతీల చేత పొగిడించుకుంటూ అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని పూర్తిగా దిగజార్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏం సాధించటానికి, ఏం బాగుకోవటానికి, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? చంద్రబాబు ఎందుకు ఇలా ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నాడు? అధికారుల పెత్తనం నిరంతరము పెరిగిపోతున్నది అని చెప్పినటువంటి విమర్శకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఆ బాధ్యత నుంచి పక్కకు మళ్ళీ వారసత్వాల మీద, సాంప్రదాయాల మీద, తరతరాల సంస్కృతి మీద దెబ్బతీయటాన్ని, ఇది మొత్తం హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా, ఇదేదో రాజకీయపరమైనటువంటి విమర్శగా చేస్తున్నటువంటి ప్రకటన కాదు. భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్నటువంటి భగవత్ స్వరూపులైన నడిచే దేవుళ్ళైనటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ దేశంలో హిందూ తనం బ్రతకాలనని, హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకించేటువంటి ఉద్యమకారులు అందరూ కూడా సమాయత్తమవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది. జాగరూకత వహించవలసినటువంటి పరిస్థితి దాపురించింది. ఇదేదో ఆషామాషిగా తీసుకునేటువంటి వ్యవహారము కాదు. ఓ చిన్న విషయం తిరుమలలో జరిగితే అపచారం జరిగిపోయిందని గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా తరతరాల వారసత్వం మీద, సాంప్రదాయాల మీద, సంస్కృతి మీద ఇంత దారుణమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే నిర్లిప్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి నుంచి బయటపడవలసినటువంటి అవసరం ఉన్నది. మఠాధిపతులకు, పీఠాధిపతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దీని మీద వెంటనే అప్రమత్తమై చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ ఘోర కలి మీద, హిందుత్వం మీద చేస్తున్నటువంటి ఈ దాడి మీద అందరూ కూడా ఉద్యమించవలసినదిగా, లేకపోతే వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ పావుగా
చంద్రబాబు నాయుడు వాడుకుంటాడు అనటంలో ఏ రకమైనటువంటి సందేహము లేదునని సవినయంగా తెలియజేస్తున్నా. అదొక సందేహం. జరిగాయా లేదా నేనెవరు చెప్పడానికి, నాకు తెలియదు కదా. ఈ అర్చకుల వ్యవస్థను నిన్న నలుగురిని రద్దు చేయకుండా ఉంటే ఆ 4 కుటుంబాలకు ఖచ్చితంగా ఇంకా వాస్తవాలు చాలా బయటికి వచ్చేటువంటివి. అందరినీ భయం గుప్పిట్లో పెట్టి ఈ 4 కుటుంబాలకు సంబంధించి చాలా మంది ఉన్నారు. అలాగే సంభావన అర్చకులు కూడా చాలా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ 65 ఏళ్లకే తీసేస్తాము అని ఎప్పుడైతే భయపెట్టి వాళ్ళ జీవితాలకు పూర్తిగా భద్రత లేకుండా చేశారో వాస్తవాలన్నీ కూడా వెనక్కిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. భయపెట్టి ఆలయ వ్యవస్థను మరింతగా సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చేసుండినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చంద్రబాబుకు సంబంధించినటువంటి హెరిటేజ్ నుంచే నెయ్యి కొనాలా, పాలు కొనాలా, ఇలాంటివన్నీ కూడా చేయటం తన వ్యాపారం కోసమని, తన రాజకీయం కోసమని భగవంతుడినే వాడుకుంటున్నటువంటి వ్యక్తి తన డబ్బుల కోసమని వాడుకోడా. ఖచ్చితంగా దాంట్లో లాభాలు వస్తాయంటే నెయ్యి, నా నెయ్యి కొనాలని ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి సమర్థుడే.